హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ గోదావరి అమ్మాయి పద్దు. మీరంతా ఎలా ఉన్నారు ఏంటనేది కింద కామెంట్లో చెప్పండి. అలాగే మన వీడియోని కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇవాళ వీడియో ఏంటంటే అందరికీ యూస్ఫుల్ వీడియో అండి. వర్కింగ్ ఉమెన్స్కి కానీ, బ్యాచిలర్స్కి కానీ, కాలేజీలో చదువుకునే అమ్మాయిలు సపరేట్గా రూమ్ తీసుకొని టిఫిన్స్కి కట్ట ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానీ, మన ఇంటి నుంచి ఇన్స్టెంట్గా మిక్స్డ్ పౌడర్స్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి యూజ్ ఉంటుందని ఇవాళ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. ఈ వీడియో వచ్చి నేను ఒక దోశ పౌడరు అండ్ అలాగే చట్నీ పౌడరు రెడీ చేశానండి. ఇది అందరికీ చాలా యూజ్ ఉంటుందండి. చాలా వరకు అండి పెద్దవాళ్ళు పప్పులు రుబ్బుకోలేక, చట్నీలు మిక్సీలు గట్ట వాడటం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు చూసారా. అలాంటి వాళ్ళకి మార్నింగ్ లేచిన తర్వాత ఉరుకులు పరుగులతో ఉద్యోగానికి వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అయితే చాలా యూజ్ ఉంటుంది. ఇవి ఇలా రెడీ చేసి పెట్టుకుంటే కూడా మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది. అండ్ అలాగే మనకి వంటింట్లో కూడా పని చాలా తొందరగా సులువుగా అవుతుందండి. మనం చేసుకునే పని నీట్గా ఉండాలి అండ్ అలాగే మనకి తేలికగా ఉండాలి అంటే ఇలాంటివి ఇన్స్టెంట్ మిక్సర్ పౌడర్స్ తయారు చేసుకొని పెట్టుకుంటే మనకి చాలా అంటే చాలా యూజ్ ఉంటుందన్నమాట. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేసే దగ్గర కూడా పిల్లలకి ఉపయోగపడుతుంది. సో ఇంకా ఎలా రెడీ చేసుకుందామో చూద్దాము. నేను ఒక కప్పు పెసలు తీసుకున్నానండి. అలాగే ఒక కప్పు అంటే కప్పుకి తక్కువగా మినపగుళ్ళు తీసుకున్నాను. అరకప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. అరకప్పు కందిపప్పు తీసుకున్నాను. ఈ పప్పులన్నీ కూడా నేను కలిపేస్తున్నానండి. వీటిలో ఒక రకమైన పౌడర్ ఉంటుంది. మీరు పౌడరు పోవాలి కాబట్టి ఖచ్చితంగా కడగాలండి. కొంతమంది కడగకుండానే చేస్తారు, అది రాంగ్ అండి. ఖచ్చితంగా వీటిని అయితే కడగాలి. సో ఇందులో మనకి దోశ క్రిస్పీనెస్ కోసం నేను ఒక అరకప్పు బియ్యం కూడా యాడ్ చేస్తున్నాను. బియ్యం కప్పు బదులు మీరు పౌడర్ చేసుకున్న తర్వాత దీంట్లో బియ్యం పిండి అన్నా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను బియ్యం అయితే యాడ్ చేసేసా. వీటిని అన్నింటినీ కడగాలండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది అస్సలు మనకి పప్పులు అనేవి నానకూడదు. మనం వాటర్ వేసి జస్ట్ అలా కడిగి పెట్టేసేసుకొని వెంటనే వాడదే వేసేయాలండి. దీంట్లో ఒక రకమైన పౌడర్ ఉంటుందని చెప్పన్నా కదా, చూడండి కడుగుతూ ఉంటే ఈ పౌడర్ ఎలా వస్తుందో. ఈ వాటర్ అంతా కూడా మనకి వేస్టేజ్ అండి. మనం కడగకపోతే అది మనకి ఆ పిండిలోనే ఉండిపోతుంది. ఇలాగ 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత మొత్తం స్ట్రైన్ చేసేసా. ఇలా స్ట్రైనర్లో వేసేస్తే వాటర్ అంతా పోయిందండి. తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఎండలో వీటిని బాగా ఆరబెట్టేస్తున్నా. పలుచగా తిప్పేసేయండి. ఒక 4 గంటల్లో మీకు ఇవి మొత్తం ఆరిపోతాయి. బాగా ఎండగా ఉండేటప్పుడు మీరు చేసుకుంటే బాగుంటుందండి. ఎండ తగిలిందంటే మనకి పిండి అనేది నిల్వ ఆగుతుంది, అందుకని చెప్తున్నా. ఇలాగ పలుచగా తిప్పేసిన తర్వాత ఒక 4 అవర్స్ తర్వాత అండి మనకి ఇలా ఆరిపోతాయండి. చూడండి నానలేదు. నానకుండా మనం ఎప్పటికప్పుడు వెంటనే కడిగి పెట్టేసి ఆరబెట్టేస్తే ఇలా ఉంటాయన్నమాట. సో మొత్తం ఆరిపోయి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. ఇది మల్టీగ్రెయిన్ కింద కూడా మనం చెప్పుకోవచ్చండి. చిరుధాన్యాలతో చేసుకునే దోశ, అది చాలా అంటే చాలా హెల్దీ అన్నమాట. వీటిని నేను ఒక మందపాటి గిన్నెలో తీసుకొని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని స్టవ్ని ఇలాగ నేను మొత్తం వేడి చేసుకుంటున్నా అండి. వేడి చేసుకుంటున్నా అంటే ఫ్రై చేస్తున్నాను అన్నట్ల వేడి చేస్తున్నా. ఎందుకంటే దీంట్లో కాస్త కూస్త ఏమన్నా చెమ్మ ఉంటే అది లాగేస్తుందని చెప్పి లో ఫ్లేమ్లో మందపాటి గిన్నెలో పెట్టి నేను వేయిస్తున్నా. దానికి ఒక 5 మినిట్స్ మాత్రం టైం పడుతుంది, అంతకుమించి ఎక్కువ టైం పట్టదు. మీరు ఎక్కువ వేడి చేసుకుంటే దోశ టేస్ట్ అనేది మారిపోతుందండి. జస్ట్ మనం వేయిస్తూ ఉంటే మనం చేతితో పట్టుకునేలాగా వేయించుకుంటే సరిపోతుంది. జస్ట్ అందులో ఉండి తేమ పోవడం కోసం మాత్రమే మనం వేయిస్తున్నాం. చూడండి నేను చేతితో పట్టుకోగలిగినంత వేడి తగిలితే సరిపోతుంది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లార్చేస్తున్నా. ఆ తర్వాత ఇందులో ఒక అరకప్పు అండి సగ్గుబియ్యం వేస్తున్నా. అలాగే ఒక అరకప్పు నేను అటుకులు కూడా వేస్తున్నా. ఇవి కూడా అందులో వేసేసి బాగా తిప్పేసేయండి. ఆ వేడంతా కూడా వాటిని బట్టి అవి కూడా కొంచెం క్రిస్పీగా తయారవి మనకి పిండి అనేది మిక్సీ పడుతూ ఉంటే బాగా దిగుతుంది అనమాట. ఇవి ఇలాగ కలిపేసిన తర్వాత ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తున్నానని. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కనుక బయట మిషన్కి ఇచ్చేయచ్చు. తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి మనము మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టేస్తే మనకి ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలండి. సో నేను అలా గ్రైండ్ చేసుకొని ఇలాగా మొత్తం జల్లించేస్తున్నా. మెత్తగా రావాలన్నమాట మనకి. చూడండి చక్కగా వేగినాయి కాబట్టి, చక్కగా ఆరిపోయి వేగినాయి కాబట్టి మనకి ఇలాగా పొడంతా దిగుతుంది.
చూసారు కదండి మెత్తగా. తర్వాత ఇందులో వచ్చే ఇవి ఆ అడుగున వచ్చేవి ఆ రద్దు లాంటిదంతా కూడా మళ్ళీ మనం కొంచెం కొంచెం వేసుకుంటూ ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకుంటే మనకి చక్కటి దోశ పౌడర్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా మొత్తం జల్లించిన తర్వాత అడుగుని కొన్ని మిగులుతున్నాయి చూసారా, అవి మీరు నచ్చితే వేసేసుకోవచ్చు అండి, లేకపోతే పడేసేయచ్చు. నేనైతే వేసేస్తున్నా. ఇంకా ఇలా మనకి మొత్తం దోశ పౌడర్ అంతా రెడీ అయిపోయిందండి. మెత్తటి జల్లెడతో నేను జల్లించేసాను అనమాట. చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా ఒకరోజు మీరు టైం పెట్టుకుంటే ఇది మనకి ఇంచుమించు 3 months వరకు నిల్వ ఉంటుందండి. చూసారు కదా, మెత్తగా మంచి దోశ పౌడర్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా హెల్తీగా తయారు చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది పడకుండా. అప్పటికప్పుడు మారం చేసే పిల్లలు ఉన్న ఒకళ్ళు దోశలు అంటే, ఒకళ్ళు ఇడ్లీ అంటే, ఒకళ్ళు పెసరట్టు అంటే ఇలాగ ఇబ్బంది పెడుతూ ఉంటారు చూసారా. అలాంటి పిల్లల కోసం కూడా మనకి ఈ వీడియో అనేది యూజ్ అవుతుందండి. వాళ్ళు అడగగానే మనం కొంచెం వాటర్లో ఈ పౌడర్ అనేది మిక్స్ చేసేసి వాళ్ళకి దోశ అనేది వేసి ఇవ్వచ్చు. ఇలాగ మొత్తం నేను పట్టిన పిండంతా కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో అంటే గాజు సీసాలో భద్రపరుచుకుంటున్నా. దీని మీద ఒక లేబుల్ వేసేసుకుంటే మనకి ఫ్రీ మిక్స్ పౌడర్ అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5 months ఉంటుందండి. బయట పెట్టుకుంటే మనకి 3 months వరకు మంచిది పాడవకుండా ఉంటుంది. ఇంకా ఈ కాస్తంత పిండి నాకు 3 దోశలు అయ్యేలాగా తీసుకుంటున్నా. మీకు కలిపి చూపిస్తున్నా అనమాట, ఎలాగ మనకి దోశ అనేది వస్తుంది అనేది మీకు తెలియాలి కదా. మొత్తం ఒక బౌల్లో తీసేసుకున్నా అండి నేను. ఆ బ్యాటర్ అంతా కూడా ఒక వాటర్ వేసేసి దాన్నంతా కూడా నేను ఆ పిండంతా కూడా తిప్పేస్తున్నా. ఇది కొంచెం పల్చగా తిప్పుకోండి, తర్వాత మనకి నానిన తర్వాత కొంచెం థిక్నెస్ అయితే అవుతుందన్నమాట. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేను పల్చగా తిప్పుతున్నా. సాల్ట్ అనేది మీరు ఇప్పుడు వేయొద్దు, మీరు నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ దోశలు వేసుకున్నా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగా కలిపేసాను అనమాట. ఇలా పల్చగా కలిపెట్టేసుకుంటే మనకి ఒక 2 hours అలా నానబెట్టుకుంటే కనుక కాసేపట్లో మనకి ఇది బాగా నానిపోయి మనకి దోశ అనేది బాగా వస్తుందండి. అప్పటికప్పుడు మేము వేసుకోవాలని అనుకుంటున్నామంటే కనుక కొంచెం సాల్ట్ అండ్ అలాగే వంట సోడా అనేది యాడ్ చేసుకుని మీరు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మీకు చట్నీ పౌడర్ ఎలా రెడీ చేసుకోవాలో అది నానేలోకి చూపిస్తున్నా. స్టవ్ వెలిగించి దాంట్లో 1 కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి. ఇవి పొట్టు తీసేసుకోవాలండి. పొట్టు అనేది ఉంటే కనుక మనకి చేదు వస్తుంది. పొట్టు తీసేసుకొని ఇలాగ మనం రెడీ చేసుకోవాలండి వేరుశనగ గుళ్ళు. తర్వాత 1 కప్పు పుట్నాల పప్పు తీసుకుంటున్నా. ఇది కూడా బాగా రోస్ట్ చేసేసుకోండి. లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెడితే కనుక మాడిపోయి మనకి ఆ టేస్ట్ అనేది మారిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కూడా వేయించేసుకొని నేను గుళ్ళలో వేసేస్తున్నా. అండ్ తర్వాత మనము కొంచెము కరివేపాకు తీసుకోండి. ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇది మనకి మిక్సీ పట్టక్కర్లేదండి, డ్రై రోస్ట్ చేసేసుకుంటే మనకి చేతులతో మనం ఇలా నలిపామంటే అది పొడిలా అయిపోతుంది అన్నమాట. దీన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని పక్కన ఒక ప్లేట్లో తీసుకోండి. తర్వాత అదే పాన్లో ఒక 2 spoons అలా వరకు ఆయిల్ వేసుకొని ఒక 25 ఎండుమిరపకాయలు ఇలాగా కట్ చేసేసి వేయించుకోండి. ఎండుమిరపకాయలు కట్ చేసి వేయించుకోవాలి, ఎందుకంటే అందులో ఉన్న గింజలు అనేవి వేగవండి. అవి వేగకపోతే కనుక మనకి చేదుగా ఉండి బాగుండదు అనమాట. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇవి కూడా వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇవి బాగా చల్లార్చుకోవాలన్నమాట. ఒక ప్లేట్లో తీసేసుకోండి. మర్చిపోయిన ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర కూడా వేడిగా ఉన్న టైంలోనే వేసుకోండి. సపరేట్గా జీలకర్ర వేస్తే మనకి చేదు వస్తుంది అనమాట, అందుకని చెప్తున్నాను. ఈ జీలకర్ర కూడా ఇందులోనే వేసేసుకొని బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చేసుకోండి. అలా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తున్నాను నేను. కొంచెం ఎండుమిరపకాయలు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో వేసేస్తున్నా. తప్పకుండా చల్లారిన తర్వాతే చేయండి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నా. కొంచెం మాత్రమే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. తర్వాత కరివేపాకు అయితే ఇందులో వేయనవసరం లేదండి. చూడండి, మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి చేతులతో మెదిపేస్తే ఇలా పొడుల్లో అయిపోతుంది. దీన్ని మనం చట్నీ పౌడర్లో కలుపుకుందాం. దీంట్లో మనకి పని లేదు, పక్కన పెట్టేసుకుందామండి. ఇలా మెదిపేస్తే మనకి చక్కగా రెడీ అయిపోయింది. చూసారు కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాము. అండ్ అలాగే నేను కొంచెం చింతపండు కూడా డ్రై రోస్ట్ చేసుకున్నానండి. అది మీకు క్లిప్ అనేది యాడ్ చేయలేకపోతుంది, ఎందుకంటే నేను షూట్ చేసేటప్పుడు ఆన్ చేయడం మర్చిపోయాను. ఇలాగా మొత్తం ఎండుమిర్చి అంతా కూడా నేను గ్రైండ్ చేసుకొని మనం వేపి పెట్టుకున్న ఆ పప్పులు ఉన్నాయి చూసారా, ఆ పప్పులన్నీ కూడా ఇందులో వేసుకొని కొంచెంగా, అంటే నేను తీసుకున్నది పొడి జార్ అండి, ఇది కొంచెం చిన్న జార్ అనమాట. మీరు పెద్ద జార్ తీసుకుంటే మొత్తం పట్టేస్తుంది. నేను చిన్న జార్ తీసుకున్నా కాబట్టి కొంచెం వేసి పడుతున్నా అనమాట. ఇది మొత్తం మనకి
అంటే మరీ మెత్తగా అయిపోకుండా ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా కొంచెంగా వేసుకొని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. మొత్తం తీసేయకండి, కొంచెం ఉంచేసేయండి అందులో. ఎందుకంటే ఇందులో కొంచెం మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న చింతపండు అండ్ అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కాబట్టి కొంచెం ఉంచాను నేను. ఒకటే చెప్తున్నా, నేను చిన్న మిక్సీ జార్ తీసుకున్నా కాబట్టి ఇన్ని తిప్పలు పడుతున్నా. పెద్ద మిక్సీ జార్ అయితే ఇంత అవసరం ఉండదండి. ఇదిగోండి చింతపండు బాగా వేయించి పెట్టుకుని వేసుకున్నా. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. మనం తీసుకున్న పప్పులకి ఆ మాత్రం పులుపు అయితే సరిపోతుంది. తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లి వేసేసి బాగా మిక్సీ పట్టేసేయండి, అంతే. ఇవి మొత్తం మనం అందులో కలిపేసుకుంటే మనకి చక్కటి టేస్టీ చట్నీ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, కలర్ఫుల్గా ఉంది. ఒకసారి పట్టింది అక్క అని ఏం అనుకోవద్దండి. ఇది మొత్తం కలిపేసుకుంటే అదే అయిపోతుంది, చట్నీ పౌడర్ రెడీ అయిపోతుంది. తర్వాత ఇందులో మనం నలిపి పెట్టుకున్న కరివేపాకు పొడి కూడా వేసేసుకుంటే మంచి స్మెల్ వచ్చి మంచి ఆరోమాగా, మనం ఆల్రెడీ ఇందులో వెల్లుల్లిపాయ వేసాం కాబట్టి స్మెల్ అనేది అదిరిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుంటే మనకి కలర్ఫుల్ చట్నీ పౌడర్, గుళ్ళు చట్నీ పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. వేరే చట్నీ పౌడర్స్ కూడా ఉంటాయి, ముందు వీడియోస్లో మీకు షేర్ చేసుకుంటున్నా. ఇదంతా కూడా కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లో కానీ, ఒక గాజు సీసాలో కానీ, ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ తీసేసుకుంటే ఇంచుమించు మనకి బయట ఉంటే ఒక 1 month, ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 months వరకు కూడా ఇది నిల్వ ఆగుతుందండి. మనం ఆల్రెడీ దీంట్లో ఉన్న పొట్టు తీసేస్తాం కాబట్టి చేదు అట్లా ఏమీ ఉండదు అనమాట. చక్కగా దీని మీద ఒక లేబుల్ వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి చట్నీ పౌడర్ రెడీగా ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా మనం తయారు చేసుకోవచ్చు. సో అదనమాట చట్నీ పౌడర్ అయితే ఎలా రెడీ చేసుకోవాలో చూపించా కదా. ఇక దీన్ని అయితే మనము పక్కన పెట్టేసుకొని మనము దోశలు అయితే వేసేసుకుందామండి. మనము ఈ చట్నీ పౌడర్ రెడీ చేసుకునేసరికి దోశ బ్యాటర్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. సో ఈ బ్యాటర్ అంతా కూడా నేను ఒకసారి గరిటె పెట్టి తిప్పుతున్నా. దీంట్లో మనం సాల్ట్ వేయలేదు కదా, కొంచెం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుందాము. అండ్ అలాగే నేను ఇందాక కలిపిన దానికి ఇప్పటికీ చూసారా థిక్నెస్ ఎలా ఉందో, ఈ కన్సిస్టెన్సీలోకి అయితే వస్తుందండి. దీంట్లో సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. మీరు వంట సోడా అనేది ఏమీ వేయనవసరం లేదు వేసుకుంటామంటే కనుక మీ ఇష్టం వేసుకోవచ్చు. దోశ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది, అందులో ఎటువంటి అభ్యంతరం లేదండి. బాగా కలిపేసుకోండి. మీకు కనుక కొంచెం ఇంకా గట్టిగా అనిపించిందంటే కనుక వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను చూపించే ఈ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా ఉంటుంది. సో ఇక దోశ వేసుకొని ముందు దోశ పాన్ మీద ఒకసారి బాగా హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఒక మెత్తటి టిష్యూ పేపర్ కానీ క్లాత్ కానీ పెట్టి తుడిచిపెట్టేసి డైరెక్ట్ మనం దోశ వేసేసుకోవటమే. ఆయిల్ అయితే వేయకూడదండి, దోశ రాదు. ఇప్పుడే కాదండి, ఏ దోశ బ్యాటర్ అయినా సరే మనం ఆయిల్ వేస్తే దోశ రాదు. దోశ వేసిన తర్వాత మాత్రమే ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఒక గరిటె పిండి మాత్రమే వేసాను నేను. మొత్తం పానంతో కూడా నేను దోశ తిప్పేస్తున్నా. చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందో దోశ. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. అండ్ అలాగే మేము మెత్తగా వేసుకోవాలంటే మీరు కరెక్ట్ ఫ్లేమ్ మీద మీరు దింపేసుకున్నా సరిపోతుంది. చూసారు కదా, దోశ వేసిన తర్వాత నేను ఆయిల్ వేసాను. మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. చక్కగా మనకి దోశ అనేది కాలిందండి. చూడండి ఎంత ఈజీగా మనకి దోశ వచ్చేసిందో చూడండి. పర్ఫెక్ట్గా స్పాంజీగా చాలా బాగుంటుంది. లేదు మాకు క్రిస్పీగా కావాలి అంటే కనుక ఇంకొంచెం ఫ్లేమ్ పెంచుకొని మీరు దోశ వేసేసుకోవటమే, అంతేనండి. నేను కలిపిన దోశ బ్యాటర్ ఇంచుమించు నాకు 3 దోశలు అయితే అయినాయి అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మల్టీగ్రెయిన్ దోశ కాబట్టి మనకి పప్పులతో వేసిన పప్పుల దోశ కాబట్టి చాలా హెల్దీ అండ్ అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా పెట్టచ్చు. ఇలాగ మీరు కలిపి తిప్పుకోవచ్చు, ఆనియన్ వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు, అండ్ దీని మీద మీరు మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. లేదు మనం తయారు చేసుకున్న చట్నీ పౌడర్ కూడా వేసుకొని చక్కగా దోశలు అయితే వేసుకోవచ్చు. చూసారు కదండి, దోశలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు మనం చట్నీ కలుపుకుందామండి. చూడండి, ఒక 2 స్పూన్ల వరకు నేను చట్నీ పౌడర్ తీసుకున్నా. దాంట్లో కొంచెం వాటర్ అనేది మిక్స్ చేస్తున్నా. మనం ఒక పక్క నుంచి దోశలు వేస్తూ ఈ చట్నీ పౌడర్ అనేది కలుపుకోవచ్చు. చట్నీ పౌడర్ అనేది మనం కలిపిన ఒక 1 minute తర్వాత ఇది కొంచెం థిక్నెస్ అయితే ఉంటుంది. దీంట్లో పుట్నాల పొడి వేసాం కదండి, అది నానుతుంది. మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి టేస్టీగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. చూసారు కదా, దీన్ని మీరు పొడిని కావాలంటే తాలింపు కూడా వేసుకోవచ్చు. నేను అసలు తాలింపు కూడా వేయట్లేదండి. కావాలంటే మీరు చట్నీ కలిపిన తర్వాత తాలింపు వేసుకోవచ్చు, అంతేనండి. ఇన్స్టెంట్ మిక్స్డ్ దోశ అండ్ ఇన్స్టెంట్ మిక్స్డ్ చట్నీ పౌడర్తో మంచి దోశలు వేసుకొని చట్నీ రెడీ చేశాను.
వర్కింగ్ ఉమెన్స్కి అండ్ అలాగే మార్నింగ్ ఉరుకులు పరుగులతో వెళ్ళే పిల్లలకి చట్నీలు టిఫిన్లు రెడీ చేయడానికి ఇబ్బంది పడే వాళ్ళకి, ముఖ్యంగా పెద్దవాళ్ళకి వాళ్ళు పప్పులు అవి రుబ్బుకోలేరు కాబట్టి ఇలాంటి ఇన్స్టెంట్ మిక్స్డ్ రవ్వలు దోశలు పిండ్లన్నీ మనం రెడీ చేసి పెట్టుకుంటే వాళ్ళకి చక్కగా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను అమ్మకి ఇస్తాను. అమ్మ ఏంటంటే ఒక్కతే ఉంటుంది కాబట్టి తనకి ఉపయోగపడుతుంది అనమాట. సో అదనమాట ఇవాళ మన వీడియో. ఎలా అనిపించిందండి వీడియో? ఇంతవరకు మీరు వీడియో చూసారు అంటే కనుక మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. సో వీడియోకి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. అండ్ అలాగే మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉన్నది ఏంటి అనేది మీరు ఒక కామెంట్ పెడితే చాలు నాకు. సో ఇలాంటి మిక్స్డ్ పౌడర్స్ అండ్ యూస్ఫుల్ వీడియోస్, పూజ వీడియోస్, మంచి కంటెంట్లతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటానండి. అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి మీరు అడగచ్చు. అలాంటి వీడియోస్ కూడా నేను మీకు పెట్టడానికి ట్రై చేస్తానండి. సో ఇక మీతో సెలవు తీసుకుంటున్నా. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చి మాట్లాడతానండి. తప్పకుండా వీడియోకి కామెంట్ చేసి లైక్ చేయండి. అందరికీ బాయ్ అండి.